అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనపర్తి నియోజకవర్గంలో మరొకసారి హాట్ టాపిక్గా మారిందని చెప్పవాలి. గతంలో సత్య ప్రమాణాలతో అనపర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారింది. అలాగే అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డికి, అలాగే టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా గతంలో సత్య ప్రమాణాలకు ఎంతో సంచలనంగా మారిన విషయంలో, అలాగే ఇప్పుడు మళ్ళీ మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా అనపర్తిలో బహిరంగ లేఖకైతే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే తెరలేపారు. ప్రధానంగా దీనిపై ప్రత్యేకంగా ఒక కరపత్రాలు కూడా ప్రచురించి లోకల్గా అనపర్తిలో క్యాంపెయిన్ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి గారు మన విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి బహిరంగ లేఖలు మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు? గతంలో సత్య ప్రమాణాలపై ఎంతో సంచలనంగా మారింది. ఈ బహిరంగ లేఖలో ఎక్కడి వరకు దారితీస్తుంది అనుకోండి? ఇందులో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యునిగా ఉన్న డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అనేక విషయాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయల మేరకు ఈ నియోజకవర్గంలో ప్రజాధనాన్ని దోచేయటం జరిగింది. దాన్ని నేను రుజువులతో సైతంగా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నేను ఆధారాలతో సైతంగా మాట్లాడడం జరిగింది. నేను 500 కోట్ల రూపాయల అవినీతి రుజువు చేస్తాను, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని దాదాపు 8-9 మాసాల క్రితం నేను సవాల్ విసరడం జరిగింది. దానికి స్పందన లేదు. వేదిక మీరు నిర్ణయించినా, నన్ను నిర్ణయించమన్నా, సమయం మీరు నిర్ణయించినా, నన్ను నిర్ణయించమన్నా నేను సిద్ధం, నేను మీకు చర్చకు వస్తాను రండి అని ఆయనకి స్పందిస్తే ఇంతవరకు స్పందన లేదు. మీరు బయట బహిరంగ చర్చలకు రావడం ఇష్టం లేకపోతే నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే కూర్చుని చర్చించడానికి, ఆధారాలు ఇవ్వడానికి నేను సిద్ధమని చెప్పా. ఇంతవరకు స్పందన లేదు. ఆయన నాపైన అనేక అవినీతి ఆరోపణలు చేశారు. ప్రధానంగా 3. ఒకటి, ధాన్యం కొనుగోలులో బస్తాకు 10 రూపాయలు నేను కైంకర్యం చేశానని, మద్యం షాపుల దగ్గర నేను డబ్బులు వసూలు చేశానని, చెరువులు తవ్వానని 3 ఆరోపణలు చేసి వాటిపైన 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించారు ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత. 3.5 సంవత్సరాలు గడిచింది విజిలెన్స్ ఎంక్వైరీలు. ఏం జరిగింది ఆ రిపోర్ట్లు? సహకార సంఘాల మీద 51 ఎంక్వైరీలు వేయించారు. అవి క్లీన్ చిట్లు ఇచ్చినాయి. అయినప్పటికీ ఆయన ఆరోపణలు మానరు. దానికోసమే నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను తప్పు చేసినట్టు విజిలెన్స్ ఎంక్వైరీలో రుజువు చేసినట్టయితే నేను శిక్షకు సిద్ధంగా ఉన్నా. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు 409 పెట్టారో అదే 409 నా మీద పెట్టి అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. లేదు, 3.5 సంవత్సరాలుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఏం జరిగిందో చెప్పండి, దానికి సమాధానం ఉండదు. అందుకోసమే మరలా ఇవాళ బహిరంగ చర్చ విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది, ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉంది. మీడియాలో మాట్లాడినా, సవాళ్ళు విసురుకున్నా ప్రజలకు అర్థం కాదు. ప్రజలకు నేరుగా తెలియాలంటే ఒక కరపత్రం రూపంలో వారికి వెళ్ళాలి. అందుకోసం ఇవాళ నా పేరుతో బహిరంగ లేఖ ఆయనకి రాసి అందివ్వడం జరుగుతూ ఉంది. అంటే బహిరంగ లేఖలో ఏమేమి అంశాలు ఉన్నాయి? ఈ బహిరంగ లేఖ అక్కడ నేరుగా మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంటి వద్ద ఏదో ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదో వాళ్ళంతా కూడా ఏదో వేరే రాద్ధాంతాన్ని కూడా తెరదీస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అసలు ఇందులో రాద్ధాంతం అనే ప్రశ్నే లేదు. మా కార్యకర్తలందరినీ బయట ఆగమన్నా, నేను ఒక్కడనే వెళ్ళా. ఎందుకంటే ప్రేమలేఖ రాశా నీకు అంది ఉంటుంది అనేది సినిమా కవిత. అంది ఉంటుంది అని అనుకోకుండా అందివ్వాలి ఆయనకి అనే ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఉంటే నేరుగా ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన లేరు కాబట్టి ఆయన రిసెప్షనిస్ట్కి ఇచ్చి నేను వచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చాను అని చెప్పని అందివ్వమని ఇచ్చి వచ్చా. అందులో తప్పేముంది? నేను రాసిన బహిరంగ లేఖ ఆయనకి అందాలి, థర్డ్ పర్సన్ ద్వారా పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకు నేరుగా నేనే వెళ్ళి ఇచ్చా. దీంట్లో ఏమి రాద్ధాంతం లేదు, సమస్య లేదు. ఆయన దీన్ని స్వీకరిస్తే ఆయన దేనికి సిద్ధం అంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. అంటే అక్కడ ఇంటికి వచ్చారు, అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు, మొత్తం కార్యకర్తలతో వచ్చారని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. మీడియా అంతా ఉంది నాతో పాటు, మీడియా అంతా వీడియోలు తీస్తూ ఉన్నారు. వీడియోలు పరిశీలించుకుంటే ఏం జరిగిందో తెలుస్తుంది. ఇవాళ దీనికి సమాధానం చెప్పలేక దీన్ని పక్కదారి పట్టించడం కోసం కొత్త వాదన తెర మీదకి తీసుకొస్తారు. అంటే బహిరంగ లేఖలో మీరు ఏమేమి నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఇందులో ప్రస్తావించిన అంశాలు చాలా తక్కువ, 9 అంశాలు మాత్రమే. దాంట్లో కూడా నేను మచ్చు తునకలు మాత్రమే, ఆణిముత్యాలు. దాదాపుగా 100 నుంచి 120 అంశాలు ఉన్నాయి. అన్నీ నేను చర్చించడానికి సిద్ధం. ఆయనకి చివరిలో కూడా నేను చెప్పా, మీరు నోరు విప్పితే మొత్తం గుట్టు విప్పుతా, సిద్ధమా? ఆయన సిద్ధమైతే నేను సంసిద్ధం. అంటే అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్న వాదన ఎలా చూడాలండి ఎమ్మెల్యే? అభివృద్ధి ఒక్కసారి మీడియా అంతా రండి, ఆయన రమ్మనండి. అభివృద్ధి మీద నేను
చర్చకి సిద్ధం, అవినీతి మీద చర్చకి సిద్ధం, అరాచకం మీద సిద్ధం, దేనికైనా సిద్ధం నేను. ఆయన రమ్మనండి. మీడియా సాక్షిగా వస్తారా, ప్రజల సాక్షిగా వస్తారా, దేవుడి సాక్షిగా వస్తారా, ఆయన ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. గతంలో సత్య ప్రమాణాలు గత ఎన్నికల తర్వాత ఎంత హాట్ టాపిక్గా మారింది. ఈ బహిరంగ లేఖలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి అనపర్తి తెరపైకి రాబడుతుందంటారా? అనపర్తి ఎప్పుడు తెర మీదే ఉందండి. ఇక్కడ కార్యకర్తల పైన కేసులు, అరాచకం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 187 కేసులు, నా పైన 37 కేసులు. ఒక అక్రమ కేసులో జైలుకి పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు 7 కిలోమీటర్లు నడిపించారు. ఇంకెంతకన్నా అరాచకం ఉందండి, చంద్రబాబు నాయుడు గారినే నడిపించారు. అది ఇక్కడ ఎమ్మెల్యే గారి అరాచకం. అంటే లీగల్ నోటీసులు కూడా మీరు కూడా ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం కూడా జరిగిన పరిణామం. దేనికోసం అండి? ఒక తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాపురంలో ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ కొండ ఉందో ఆ కొండని వీళ్ళు అక్రమంగా తవ్వుతూ ఉంటే దానిపైన నేను హైకోర్టుకి వెళ్ళి విజిలెన్స్ ఎంక్వైరీలు ఆర్డర్ చేయించి 9 కోట్ల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయించడం జరిగింది. దాన్ని నిలుపుదల చేయించడం జరిగింది. దానిలో పట్టాల విషయం అసలు ఎక్కడా ప్రస్తావించలే. ఇంతవరకు కాపురంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ల్యాండ్ని వాళ్ళు ఎక్వైరీ చేయలే. అటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ప్రతిసారి ప్రతి సమావేశంలో ఆ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి నన్ను పట్టాలు ఇవ్వకుండా ఆపింది రామకృష్ణారెడ్డి అనో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఒక విధంగా ఏదైతే 8810/2021 నేను రిట్ పిటిషన్ వేశానో ఆ రిట్ పిటిషన్ కంటెంట్కి కానీ దాంట్లో హైకోర్టులో జరిగిన వాదనలకు కానీ తీర్పుకి కానీ భిన్నంగా ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అందుకోసమే నేను లీగల్ నోటీస్ ఇచ్చాను. దానికి సమాధానం చెప్పకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయనకి కోర్టులో నేను కంటెంప్ట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు రామకృష్ణారెడ్డి. ఈ విధంగా లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. కవ్వింపు చర్యలు కాదు, నేను న్యాయబద్ధంగా ఇవాళ హైకోర్టు తీర్పునే వక్రభాష్యం చెబుతున్న పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడాలి దాన్ని. అందుకోసమే నేను లీగల్ నోటీస్ ఇచ్చా. మరి బహిరంగ చర్చకి రమ్మనండి. ఆయనకి ధైర్యం ఉంటే, ఆయన తప్పు చేయలేదనిపిస్తే, ఆయన అవినీతికి పాల్పడలేదంటే బహిరంగ చర్చకి రమ్మనండి. ఆయన అభివృద్ధి చేశానంటే రమ్మనండి, చర్చిస్తాం. బహిరంగ చర్చ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారంటే అసలు మొడాలిటీస్ అన్నీ ఆయన ఇందాక చెప్పా, చాయిస్ ఈజ్ యువర్స్ అని. చాయిస్ అయిందే. ఆయన ఏ విధంగా ఆయన మొడాలిటీస్ ఫిక్స్ చేసినా నేను సిద్ధం. చూస్తున్నా ఇది పరిస్థితి అనపర్తిలో అయితే హాట్ టాపిక్గా మారింది. ఒక బహిరంగ లేఖ ఏదైతే ఉందో అదంతా కూడా నల్మల మాజీ ఎమ్మెల్యే ఆ లేఖ పట్టుకుని అంతా ప్రచారం చేసుకుంటూ ఇవ్వడం వెళ్ళింది. అక్కడ అంతా కూడా పెద్ద రాదంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లేఖలో ప్రధానంగా ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ గతంలో నాపై చేసినటువంటి సత్య ప్రమాణాలు ఏమీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి బహిరంగ లేఖలో అన్నీ కూడా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమంటూ బహిరంగ చర్చకైతే ఎక్కడికి రమ్మన్నా సరే అని చెప్పేసిన ప్రధానంగా దీనిపై రాదంతం జరిగింది. ఈ యొక్క దుమారం ఎక్కడి వరకు దారి తీస్తుందన్న కూడా అనపర్తి నియోజకవర్గంలో అంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, అనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.